చంద్ర భగవానుడి గురించి తెలుసుకుందాము. దక్ష ప్రజాపతి 27 కుమార్తెలను పరిణయమాడిన చంద్రుడు ఎందుకో ఒక్క రోహిణిపైనే ఆయనకి అపారమైన ప్రేమ చూపేవాడు. ఈ విషయమై మిగిలిన కుమార్తెలు తండ్రి వద్ద వారి బాధను చెప్పుకోగా తండ్రి అయిన దక్షుడు చంద్రుణ్ణి మందలించారు. అందరినీ సమానంగా చూసుకోవాలి, మిగిలిన వాళ్ళని బాధ పెట్టవద్దు అని. అయితే చంద్రుడు మామగారు మాటను లెక్క చేయలేదు. దానితో కుమార్తెల బాధ చూడలేక దక్ష ప్రజాపతి చంద్రుణ్ణి శపించాను. ఆ చంద్రుడు క్షయగ్రస్తుడైపోవాలని శపించాను. చంద్రుడు అలాగ అనారోగ్యంతో క్షీణింపసాగాడు. అమృత కిరణ స్పర్శ లేక దేవతలకు అమృతం దొరకడం కష్టమైంది. ఎందుకంటే ఔషధాలన్నీ క్షీణింపచేసేవి అంతా ఇంద్రాది దేవతలు చంద్రుని తోడుకొని చంద్రుని వ్యాధిగ్రస్తులు అవ్వడం వలన మాకు ఔషధాలు దొరకడం లేదు, ఔషధాలన్నీ కేవలం చంద్రుడి వల్లే మనకి దక్కుతాయి కదా, అందుకని చంద్రుడికి పరిష్కారం చూపించండి, ఆయన వ్యాధిగ్రస్తుడైతే మనకి ఎలా అనేసి దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి చంద్రుని తీసుకెళ్లారు. అయితే చతుర్ముఖుడు చంద్రునికి మృత్యుంజయ మహామంత్రాన్ని ఉపదేశించాడు. ప్రభాస తీర్థమున పరమశివునికి దయ కలిగి ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైన పరమశివుడు, భక్త ఏమిటి నీ కోరిక అని అడిగారు. అప్పుడు చంద్రుడు తను చేసిన తప్పుని, ఆ తప్పుకి మావుగారు ఇచ్చిన శాపాన్ని గురించి విన్నవించారు. అప్పుడు పరమశివుడు, మీ మావుగారు ఇచ్చిన శాపాన్ని నేను పూర్తిగా తొలగించలేను, అందుకని మీకు శాప పరిహారము కొంచెం సడలింపు చేస్తాను అనేసి పరమశివుడు ఇలా వరమిచ్చారు. పరమశివుడు చంద్రునికి ఇలాగా వరమిచ్చారు. నీవు కృష్ణపక్షాన కళలు క్షీణించి శుక్లపక్షంన ప్రవర్ధమానమై పౌర్ణమి నాటికి పూర్ణ కళతో బాసిల్లుమని వరమిచ్చారు. కళలు చంద్రునికి సూర్యునికి మధ్య దూరము మీద ఆధారపడి ఉంటుంది. అత్యల్ప దూరము అమావాస్య, అత్యధిక దూరము పౌర్ణమి. చంద్రుడు భూమి చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. 16 కళలు అని వీటిని అంటారు. వాటి పేర్లు చంద్రునికి ఉన్న 16 కళలు: 1 అమృత, 2 మానద, 3 పువ్వు, 4 తుష్టి, 5 పుష్టి, 6 రతిధృతి, 7 కామదాయిని, 8 శశిని, 9 చంద్రిక, 10 కాంతి, 11 జ్యోత్స్న, 12 శ్రీ, 13 ప్రీతి, 14 అంగద, 15 పూర్ణ, 16 అపూర్ణ. ఇలా 15 తిథులకు 16. ఎందుకంటే పూర్తి పూర్ణిమ, పూర్తి అమావాస్య గడియలు అనేవి స్వల్ప సమయమే ఉంటాయి. ఈ 16 కళలకు నిత్యము ఆరాధించవలసిన దేవతలు ఉన్నారు. నిత్య దేవతలు మొత్తము 16 మంది. 15 నిత్యలను త్రికోణములో ఒక్కొక్క రేఖ యందు 5 చొప్పున పూజించి 16వదైన లలితా త్రిపుర సుందరి దేవిని బిందువునందు పూజించాలి. జాతకం ప్రకారము ఎవరు ఏ తిథిన జన్మిస్తే ఆయా దేవతా మంత్రాలని 11 సార్లు జపించాలి, లేదా ఆయా తిథులను బట్టి ఆయా మంత్రాలను ప్రతిరోజు 11 సార్లు పఠించడం మంచిది. బహుళ పాడ్యమి నాడు పుట్టినవారు కామేశ్వరి దేవిని ఓం ఐం హ్రీం శ్రీం అం కామేశ్వరి నిత్యా శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి. బహుళ విద్య నాడు పుట్టినవారు భగమాలిని దేవిని ఓం ఐం హ్రీం శ్రీం అం భగమాలిని నిత్య శ్రీ పాదుకా పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి. బహుళ తదేనాడు పుట్టినవారు నిత్యక్లిన్నా దేవిని ఓం ఐం హ్రీం శ్రీం ఐం
నిత్య శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి. బహుళ చవితి నాడు పుట్టిన వారు వేరుండా దేవిని ఓం ఐం హ్రీం శ్రీం ఈం వేరుండా నిత్య శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి. బహుళ పంచమి నాడు పుట్టిన వారు వహ్నివాసిని దేవిని ఓం ఐం హ్రీం శ్రీం వహ్నివాహిని శ్రీ నిత్య శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి. బహుళ షష్ఠి నాడు పుట్టిన వారు మహావజ్రేశ్వరి దేవిని ఓం ఐం హ్రీం శ్రీం ఓం మహావజ్రేశ్వరి నిత్య శ్రీ పాదుకా పూజయామి తర్పణం సమర్పయామి అనే మంత్రంతో పూజించాలి. బహుళ సప్తమి నాడు జన్మించిన వారు శివదూతి దేవిని ఓం ఐం హ్రీం శ్రీం రుం శివదూతి నిత్యా శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి. ఇక బహుళ అష్టమి నాడు పుట్టిన వారు త్వరితాదేవిని ఓం ఐం హ్రీం శ్రీం రూం త్వరిత నిత్యా శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి. బహుళ నవమి నాడు పుట్టిన వారు కులసుందరీ దేవిని ఓం ఐం హ్రీం శ్రీం రూం కులసుందరి నిత్యా శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి. బహుళ దశమి నాడు పుట్టిన వారు నిత్యాదేవిని ఓం ఐం హ్రీం శ్రీం రూం నిత్య శ్రీ పాదుకా పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి. ఇక బహుళ ఏకాదశి నాడు పుట్టిన వారు నీల పతాకా దేవిని ఓం ఐం హ్రీం శ్రీం ఏం నీల పతాక నిత్య శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి. ఇక బహుళ ద్వాదశి నాడు పుట్టిన వారు విజయాదేవిని ఓం ఐం హ్రీం శ్రీం ఐం విజయ నిత్య శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి. ఇక బహుళ త్రయోదశి నాడు పుట్టిన వారు సర్వమంగళాదేవిని ఓం ఐం హ్రీం శ్రీం ఓం సర్వమంగళ నిత్య శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి. ఇక బహుళ చతుర్దశి నాడు పుట్టిన వారు జ్వాలామాలిని దేవిని ఓం ఐం హ్రీం శ్రీం ఔం జ్వాలామాలిని నిత్య శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి. అమావాస్య నాడు పుట్టిన వారు చిత్రాదేవిని ఓం ఐం హ్రీం శ్రీం చిత్రే నిత్య శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి. ఇక శుక్లపాడ్యమి నాడు పుట్టిన వారు చిత్రాదేవిని ఓం ఐం హ్రీం శ్రీం చిత్రే నిత్య శ్రీ పాదుకా పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి. ఇక శుక్ల విధియ నాడు పుట్టిన వారు జ్వాలామాలిని దేవిని ఓం ఐం హ్రీం శ్రీం ఓం జ్వాలామాలిని నిత్య శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి. శుక్ల తదీ నాడు పుట్టిన వారు సర్వమంగళాదేవిని ఓం ఐం హ్రీం శ్రీం ఓం సర్వమంగళ నిత్య శ్రీ పాదుకా పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి. ఇక శుక్ల చవితి నాడు పుట్టిన వారు విజయాదేవిని ఓం ఐం
హ్రీం శ్రీం ఐం విజయ నిత్యపాదుకా పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి. ఇక శుక్లపక్షం రోజు పుట్టినవారు నీల పతాకా దేవిని ఓం ఐం హ్రీం శ్రీం ఏం నీల పతాక నిత్య శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి. ఇక శుక్ల షష్ఠి నాడు జన్మించిన వారు నిత్యాదేవిని పూజించాలి. ఓం ఐం హ్రీం శ్రీం రూం నిత్య శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి అనే మంత్రంతో పూజించాలి. ఇక శుక్ల సప్తమి నాడు పుట్టినవారు కులసుందరీ దేవిని ఓం ఐం హ్రీం శ్రీం రుం కులసుందరి నిత్య శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి. శుక్ల అష్టమి నాడు పుట్టినవారు త్వరితాదేవిని ఓం ఐం హ్రీం శ్రీం రూం త్వరిత నిత్య శ్రీ పాదుకా పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి. శుక్ల నవమి నాడు పుట్టినవారు శివదూతి దేవిని ఓం ఐం హ్రీం శ్రీం రుం శివదూతి నిత్య శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి. ఇక శుక్ల దశమి నాడు పుట్టినవారు మహావజ్రేశ్వరి దేవిని ఓం ఐం హ్రీం శ్రీం ఓం మహావజ్రేశ్వరి నిత్య శ్రీ పాదుకా పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి. ఇక శుక్ల ఏకాదశి నాడు పుట్టినవారు వహ్నివాసిని దేవుని ఓం ఐం హ్రీం శ్రీం ఉం వహ్నివాహిని నిత్య శ్రీ పాదుకా పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి. శుక్ల ద్వాదశి నాడు పుట్టినవారు భేరుండాదేవిని ఓం ఐం హ్రీం శ్రీం ఈం భేరుండా నిత్య శ్రీ పాదుకా పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి. శుక్ల త్రయోదశి నాడు పుట్టినవారు నిత్యక్లిన్నాదేవిని ఓం ఐం హ్రీం శ్రీం ఇం నిత్య శ్రీ పాదుకా పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి. శుక్ల చతుర్దశి నాడు పుట్టినవారు భగమాలిని దేవిని ఓం ఐం హ్రీం శ్రీం అం భగమాలిని నిత్య శ్రీ పాదుకా పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి. పౌర్ణమి నాడు పుట్టినవారు కామేశ్వరీ దేవిని ఓం ఐం హ్రీం శ్రీం అం కామేశ్వరి నిత్య శ్రీ పాదుకా పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి. ఇలాగా ఒక్కొక్క నక్షత్రంలో పుట్టినవారు కృష్ణపక్షంలోని శుక్లపక్షంలో అని ఏ నక్షత్రాలు పుట్టినవారు ఏ మంత్రాలతో అమ్మవారిని పూజించాలో ఏ రూపాలతో అమ్మవారిని పూజించాలో మీకు వివరంగా ఇవ్వబడడం అయిందండి. మీరందరూ ఆ మంత్రాన్ని ఆ నక్షత్రం వారు ఆ మంత్రాన్ని ఎంత జపిస్తే అంత గ్రహదోషాలు పోతాయి. అమ్మవారి సంపూర్ణ కరుణా కటాక్షము అందరి మీద ఉంటుంది. అమ్మవారి దయ మనందరి మీద ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్.